హాయ్ అశోక్, ఎలా ఉన్నారు? హలో లక్ష్మి గారు, బాగున్నాను. ఎలా ఉన్నారండి? బాగున్నాను అశోక్. సో యా. రీసెంట్గా చాలా కాల్స్ అయితే నేను అటెంప్ట్ చేస్తుంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈ డౌటే రైజ్ చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా యాంథ్రోపిక్ కూడా లాంచ్ చేశారు కదా. మాకు ఇంకా సాఫ్ట్వేర్ డెవలపర్స్తో పని లేదు, ఎండ్ టు ఎండ్ వర్క్ ఇంప్లిమెంటేషన్ అంతా యాంథ్రోపిక్ కంపెనీ వాళ్ళు ఏదైతే లాంచ్ చేస్తున్నారో ఆ టూల్ అనేది, ఆ సాఫ్ట్వేర్ అనేది చేయగలుగుతుంది అని వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఆ ప్యానిక్ అనేది మన జాబ్ సీకర్స్ కానీ స్టూడెంట్స్ కానీ మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో ఎవరైతే వర్క్ చేయాలి, వర్కింగ్ అప్లయన్స్ కానీ అందరికీ కొంచెం టెన్షన్ అయితే, ప్యానిక్ అయితే క్రియేట్ అయింది. మరి అలాగనే ఈ యాంథ్రోపిక్ ఏ అనేది కానీ ఆర్ అదర్ ఏ టూల్స్ కానీ ఏమైనా ఇంపాక్ట్ ఉండబోతుందా? వాళ్ళు ఏమో స్టేట్మెంట్ ఇచ్చారు, 1 ఇయర్లో 2 ఇయర్స్లో అంతా చేంజ్ అయిపోతుంది అని అంటున్నారు. మరి మీరు ఎంఎస్ డైనమిక్స్ సిఆర్ఎం డెవలపర్గా వర్క్ చేస్తున్నారు, అరౌండ్ 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ మీ కంపెనీలో ఎలాగ ఏ ఇంపాక్ట్ ఉంటుంది? నేను యాజ్ ఎ స్టూడెంట్ లాగా, అంటే స్టూడెంట్స్కి ఉన్న డౌట్స్ అన్ని మీ ద్వారా క్లారిటీ తీసుకుందాం అనుకుంటున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం మీరు ఎంఎస్ డైనమిక్స్ సిఆర్ఎం డెవలపర్ ట్రైనర్ కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి, సో ఈ డౌట్స్ అన్ని మీకు చాలామంది స్టూడెంట్స్ కూడా అప్రోచ్ అవుతుంటారు, ఎంతోమందితో మీటింగ్స్ అండ్ సమ్మిట్స్, ఏఏ సమ్మిట్స్ అటెండ్ అయి ఉంటారు. సో మీకు కొంత ఇన్ఫర్మేషన్ డీప్గా తెలిసి ఉండొచ్చు. సో ఆ డౌట్స్ అని క్లియర్ చేయడానికి నేనైతే మిమ్మల్ని మళ్ళీ ఒకసారి రీచ్ అవుతున్నాను. ఆల్రెడీ మీతో చాలా పాడ్కాస్ట్లు చేస్తున్నాను, బట్ ఇది లేటెస్ట్గా మళ్ళీ ఏంటి ఈ తెలిసిందే కదా, లాస్ట్ 3 మంత్స్ 4 మంత్స్ నుంచి చాలా చేంజెస్ అది వచ్చింది ఐటీ ఇండస్ట్రీలో. సో ఆ డౌట్స్ అని క్లియర్ చేయడానికి మళ్ళీ మీ దగ్గర రీచ్ అయ్యాను, అప్రోచ్ అయ్యాను. సో మీరు ఒకసారి ఆ, ఇది న్యూ మెంబర్స్ మళ్ళీ తెలియదు కాబట్టి మీరు ఎవరనేది ఒకసారి మీ గురించి చెప్పి, అండ్ ఈ డౌట్ని అయితే అసలు ఏఐ అనే టెక్నాలజీ అనేది ఏంటి, ఎలాగ ఇంపాక్ట్ ఉండబోతుంది ఓవరాల్ టెక్నాలజీ మీద, అండ్ ఎంఎస్ డైనమిక్స్ సిఆర్ఎం డెవలప్ మీద కూడా ఒకసారి క్లారిటీ ఇస్తారా మన వాళ్ళకి అనేది? షూర్ లక్ష్మి గారు. సో యాక్చువల్లీ ఐ ఆల్మోస్ట్ హ్యావ్ 13 years ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. 13 years నుంచి ఐటీలోనే వర్క్ చేస్తున్నాను. ఓకే. అండ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్సో సేమ్. ఫస్ట్ నుంచి ఐఎమ్ వర్కింగ్ అంతే మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం ఓన్లీ. అంటే ఐటీ ఇండస్ట్రీలో ఇప్పుడు నేను స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ టెక్నాలజీ వైజ్గా చాలా చేంజ్ అనేది ఉంది. సో జనరేషన్ తగ్గట్టు మనకి టెక్నాలజీ అనేది అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. అప్గ్రేడ్ అవ్వాలి కూడా కంపల్సరీ. అప్గ్రేడ్ అయితేనే ఆ టెక్నాలజీ అనేది భూమిలో ఉంటుంది, ఫ్యూచర్ స్కోప్ కూడా ఉంటుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు టెక్నాలజీస్ అంటే సో మెనీ టెక్నాలజీస్ ఆర్ దేర్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. జావా, పైథాన్, ఫుల్ స్టాక్ అండ్ డైనమిక్ సిఆర్ఎం అండ్ సేల్స్ ఫోర్ సిఆర్ఎం. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఎన్ నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఈ టెక్నాలజీస్ అన్ని కూడా వీఆర్ యూజింగ్ ఫర్ ద సిస్టమ్. ఒక బిజినెస్ని రన్ చేయడానికి సెటప్ చేసే టెక్నాలజీస్. నవే డేస్ మనకి ఏదైనా ఆ, ఒక బిజినెస్ రన్ చేయాలంటే సిస్టమ్ మ్యాండేటరీ కదా. అవును. సో వితౌట్ సిస్టమ్ మనం బిజినెస్ అనేది రన్ చేయలేం. సో ఈ టెక్నాలజీస్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ద సెటప్ ద సిస్టమ్. సో ఇప్పుడు మీకు టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వట్లేదు జనరేషన్ బేస్ చేసుకొని అంటే అది అవుట్డేటెడ్ అయిపోతే ఫ్యూచర్ స్కోప్ ఉండదు, జాబ్స్ కూడా ఉండవు. ఎవరైతే ఆ టెక్నాలజీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ దెర్ ఇస్ నో ఆప్షన్ షిఫ్ట్ అవ్వాలి వేరే టెక్నాలజీకి. అవును. మళ్ళీ వాళ్ళు కొత్తగా ఎంటర్ అవుతున్నట్టే. స్టూడెంట్స్ ఇప్పుడు మనం ఎప్పుడైనా ఒక ఎంటర్ అయ్యక ముందే ఒక 3 key parameters లైక్ ప్రజెంట్ ప్లస్ ఫ్యూచర్ స్కోప్ ఉండే టెక్నాలజీ చూస్ చేసుకొని అవి. ఎంటర్ అయితే రైట్ మార్కెట్ కాల్స్ కూడా ఉండాలి. ఎంటర్ అయితే మనకి ప్రాపర్గా ఒక ఫ్యూచర్ స్కోప్, ఒక స్టేబుల్గా ఉంటుంది వాళ్ళ కెరీర్ కూడా. సో ఇట్స్ వన్ థింగ్. కమింగ్ టు ద ఆంథ్రోపిక్ ఏ ఏ గురించి మనం మాట్లాడామనుకోండి. డెఫినెట్గా మనకి చాలా పానిక్ అనేది ఉన్నది ఇండస్ట్రీలో. అవును. ఆంథ్రోపిక్ ఏ అనౌన్స్ చేసిన తర్వాత. సో బట్ అంత పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి జనరల్గా ఇప్పుడు మనం చూస్తే ఇంతకుముందు 10 years ago ఒక రోబోట్ అని ఒకటి రిలీజ్ అనౌన్స్ చేశారు. రోబోట్ వచ్చేసింది, అవును. ఇప్పుడు అన్ని కూడా ఉమ్. రోబోటే చేసేస్తుంది, ఇంకా హ్యూమన్స్ అవసరం లేదు, జాబ్స్ అనేది ఏమి ఉండవు అనే ఒక పానిక్ క్రియేట్ అయింది. బట్ మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు 10 years అవుతుంది. మనకి అంత పానిక్ సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? రాలేదు కదా. ఇప్పటికీ మనకి జాబ్స్ అనేవి ఉన్నవి, రోబోట్ అంత ఫుల్ ఫ్లెడ్జ్గా రాలేదు. అంటే అవును. దాని తర్వాత చాట్ జీపీటీ వచ్చింది. ఐ థింక్ 2022లో వచ్చింటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 4 years అవుతుంది. చాట్ జీపీటీ వచ్చినప్పుడు ఇంకా జాబ్స్ ఏమి ఉండవు, అంతా చాట్ జీపీటీ చేసేస్తుంది అనే పానిక్ క్రియేట్ అయింది. బట్ అవును. ఇప్పటికీ అంత పానిక్ కావాల్సిన అవసరం లేదు. ఇంకా జాబ్స్ అలాగే ఉన్నాయి, అంత చేంజ్ ఏం రాలేదు ర్యాపిడ్గా. సో ఆంథ్రోపిక్ ఏ కూడా సేమ్ సిచ్యువేషన్. మనకి ఇంపాక్ట్ ఉండదు అని కాదు, ఇంపాక్ట్ ఉండొచ్చు, బట్ నాట్ ఫర్ ద ప్రజెంట్ జనరేషన్. మనకి ఒక అది వచ్చి స్టేబుల్ అయ్యి మళ్ళా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్, బిలియన్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి ఇంప్లిమెంట్ చేసినవి.
సిఆర్ఎంలో ఆల్ లైక్ ఓకే. నాట్ ఓన్లీ ఇన్ ది సాఫ్ట్వేర్లో వాట్ ఎవర్ టెక్నాలజీ ఇట్ ఈస్. హ్మ్. హ్మ్. ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ అమౌంట్ అవుతుంది. దట్స్ ద ఫస్ట్ థింగ్. లాట్ ఆఫ్ ప్లానింగ్స్, ఇంటర్నల్ డిస్కషన్స్, ప్లానింగ్స్ ఉంటవి. అలాగే ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్, మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకున్నాం, వాళ్ళకు ఒక సిస్టమ్ సెటప్ అయ్యింది. అంత పెద్ద బిజినెస్కి సిస్టమ్ సెటప్ చేయాలంటే ఎన్ని బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసి ఉంటారు ఇనిషియల్ సెటప్కి. అవును. అలాగే ఎన్ని ఎఫర్ట్స్ పెట్టుంటారు, ఆల్మోస్ట్ ఒక 1-2 years పట్టి ఉంటుంది ఇంప్లిమెంటేషన్కి. ఇప్పుడు అంత ల్యాక్స్ ఆఫ్ బిజినెస్ డేటాని ఇప్పటికిప్పుడు ఏఐ వచ్చింది, ఏఐ కన్వర్ట్ చేయాలంటే, ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంప్లిమెంట్ చేయాలంటే ఇట్స్ డిఫికల్ట్, ఇట్స్ నాట్ పాసిబుల్. విత్ ఇన్ 1-2 yearsలో చేసేది కాదు. సో ఓకే. అట్లీస్ట్ ఒక ఏ స్టేబుల్ అవ్వడానికి ఇంకా మనకి 5 years పడుతుంది. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ అప్గ్రేడ్ అవ్వాలి ఏకి తగ్గట్టు అంటే ఇంకొక 1-2 years ఆర్ 6-7 years. మీకు ఓవరాల్గా ఒక 10 years వరకు అయితే ప్రాబ్లం ఉండదు. హ్మ్. హ్మ్. ఇవి ఉంటే ఫ్యూచర్లో ఎంటర్ అయ్యే స్టూడెంట్స్కి, ఐటీలో ఎంటర్ అయ్యే వాళ్ళకి ఫ్రెష్గా ఆఫ్టర్ 10 years వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు. బికాస్ ఓకే. మన టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతుంది కాబట్టి హ్యూమన్ ఎఫర్ట్స్ కూడా రెడ్యూస్ అవుతాయి. హ్యూమన్ ఎఫర్ట్స్ రెడ్యూస్ అవుతాయి అంటే జాబ్స్ కూడా కట్ ఆఫ్ అవుతాయి కదా, తగ్గిపోతాయి కదా. అవును. జాబ్స్ తగ్గిపోతే ఇప్పుడున్న జాబ్స్ సీనియర్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక జాబ్లో తీసుకునేటప్పుడు సీనియర్ ప్లస్ జూనియర్ ఉన్నారంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ సీనియర్స్కి ఇస్తారు. సీనియర్స్ మంచిగా ఫుల్ ఫ్లెజ్గా ప్రొఫెషనల్గా ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి ఓకే. జూనియర్స్ అనే వాళ్ళు తక్కువగా ఉంటారు. సో ఫ్రెష్గా ఎంటర్ అయ్యే వాళ్ళకి ఏమైనా ఇంపాక్ట్ ఉండొచ్చు, దట్ టు నాట్ నౌ, టు 10 years ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి. అవును. యా. సో, ఎనీహౌ అంటే మేము ఓవరాల్‌గా ఒక 5-10 ఇయర్స్ మనకి అది ఎలాంటి టెక్నాలజీ మీదైనా సరే ఇంపాక్ట్ అనేది తక్కువే ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్‌గా రీప్లేస్ చేయడం ఇప్పట్లో అయితే సాధ్యం కాదు అంటారు. అండ్ మోరోవర్ ఏంటంటే స్కిల్స్‌ని మాత్రం ఇప్పుడున్న ట్రెడిషనల్ స్కిల్స్‌తో పాటు ఏఐ స్కిల్స్ నేర్చుకోవడానికి న్యూ టెక్నాలజీని నేర్చుకొని మన రెజ్యూమ్‌లో యాడ్ చేసుకుంటే మంచి ఆపర్చునిటీస్ రావడానికి అండ్ మనకి కూడా యూనిక్ ప్రొఫైల్‌గా ఉండడానికి కూడా ఛాన్స్ ఉందంటారు. ఓకే. స్కోప్ ఉంటుంది. యా, హ్మ్. ట్రూ. హ్మ్. సో సో మీకు హ్మ్. మనం ఇప్పుడు ఏఐ రిలేటెడ్ అప్గ్రేడెడ్ జనరేషన్ తగ్గట్టు స్కిల్ అనేది బిల్డ్ చేసుకోలేదనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెదర్ హీస్ అ సీనియర్ ఆర్ ఫ్రెష్లీ ఎంటరింగ్ ఇన్ టు ద ఐటీ, హ్మ్. హ్మ్. అప్గ్రేడ్ అనేది మ్యాండేటరీ. అప్గ్రేడ్ అవ్వకపోతే మనకి స్కోప్ ఉండదు, మన జాబ్కి రిస్క్ ఎప్పటికైనా సరే. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్, అంతకుముందు మనకి కీప్యాడ్ ఫోన్స్ ఉంటుండే. హ్మ్. కీప్యాడ్ హ్మ్. ఫోన్స్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ డిఫరెంట్ కంపెనీస్, సామ్సంగ్ అండ్ ఆల్సో నోకియా. నోకియా కీప్యాడ్ ఫోన్స్ కూడా చాలా ఉంటుండే. అవును. ఇప్పుడు సామ్సంగ్ వాళ్ళు ఆండ్రాయిడ్కి షిఫ్ట్ అయ్యారు. ఆండ్రాయిడ్ వచ్చిన తర్వాత ఆండ్రాయిడ్ షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు అంతా కూడా కీప్యాడ్ ఫోన్స్ ఉన్నాయా ఎక్కడైనా? కీప్యాడ్స్ లేదు, కీప్యాడ్స్ అవుట్డేటెడ్ అయిపోయినాయి. అవును. అంతా కూడా ఆండ్రాయిడ్ ఉంది. సో సామ్సంగ్ జనరేషన్ తగ్గట్టుగా వాళ్ళు ఆండ్రాయిడ్ టెక్నాలజీకి షిఫ్ట్ అయ్యారు కాబట్టి సర్వైవల్లో ఉన్నారు. లైక్ నోకియా మొబైల్ ఆండ్రాయిడ్కి షిఫ్ట్ అవ్వలేదు, కీప్యాడ్ దగ్గర ఆగిపోయారు అనుకోండి, వాళ్ళ ఓకే. బిజినెస్ ఏమవుద్ది, షట్ డౌన్ అయిపోద్ది కదా. హ్మ్. సో అట్లా అంతకుముందు ల్యాండ్ లైన్స్ ఉన్నాయి. కాయిన్ బాక్స్ అనేది ఒక బిజినెస్. ఇప్పుడు మొబైల్స్ వచ్చాయి, కాయిన్ బాక్స్ అనేది అవుట్డేటెడ్, షట్ డౌన్ అయిపోద్ది. అంటే అంతకుముందు లైక్ మొబైల్ రీఛార్జ్ చేయాలంటే టాప్అప్ కార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడంతా ఆన్లైన్ వచ్చింది, అది అవుట్డేటెడ్ అయిపోయింది కాబట్టి షట్ ఓకే. డౌన్. సో అట్లా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్, షట్ డౌన్కి, అవుట్డేటెడ్కి హ్మ్. ఒక హ్మ్. ఐడియా రావడానికి. సో వీటికి తగ్గట్టు సాఫ్ట్వేర్లో కూడా సేమ్, జనరేషన్ తగ్గట్టు అప్గ్రేడ్ అవ్వకపోతే టెక్నాలజీ, ఆ టెక్నాలజీలో వర్క్ చేసే వాళ్ళు జాబ్ రిస్క్లో ఉన్నట్టే ఎప్పటికైనా. మళ్ళా ఓకే. కొత్తది ఓకే. నేర్చుకోవాలి, అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. అంటే వే అన్- ఆఫ్ చేంజింగ్ ఎలాగా ఆపరేట్ చేయాలనేది చేంజ్ అవుతుంది గానీ, అది మాత్రం ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. జస్ట్ లైక్ ఇప్పుడు మొబైల్ అప్‌డేట్ వర్షన్ తీసుకున్నారు. సిమిలర్ మ్మ్. టు సాఫ్ట్‌వేర్ ఐటీ ప్రాజెక్ట్స్ గూడా అలానే ఉండొచ్చు. ఓకే. కరెక్ట్. అప్గ్రేడ్ అయితే మ్యాండేటరీ. అప్‌డేట్ అనేది ఎవాల్యుయేషన్ ఉంటుంది. బట్ వే ఆఫ్ ప్రాసెస్ చేంజ్ అవ్వచ్చు గానీ, సేమ్ మన హ్యూమన్స్ ఉంటారు. ప్లస్ అప్‌డేటెడ్ స్కిల్స్ ఉన్న వాళ్ళతో ఎక్కువ వర్క్ చేపించుకుంటారు. నెక్స్ట్ 5-10 ఇయర్స్ అయితే మాత్రం. యా. సో ఫుల్ ఫ్లెజ్గా 100% ఏఏ చేసేస్తుందంటే అంత ఈజీ కాదు సాఫ్ట్వేర్లో. హ్మ్. ఇప్పుడు ఒక హ్మ్. బిజినెస్కి వాళ్ళ ఓన్ ఫండమెంటల్స్ ఉంటవి. ఒక్కొక్క అవును. బిజినెస్కి ఒక్కొక్క ఫండమెంటల్స్, ఒక్కొక్క బిజినెస్ రిక్వైర్మెంట్, ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్స్ ఉంటవి. ఆ ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు జనరిక్ ఎక్స్పెక్టేషన్, అందరికీ కామన్ ఎక్స్పెక్టేషన్ అంటే ఏకి ఇట్లా ప్రోగ్రామ్ రాసి ఇదే ఎక్స్పెక్టేషన్ అన్ని బిజినెస్ సెటప్ చేయని చెప్తే ఏ చేయగలుగుతుంది. హ్మ్. బట్ ఒక్కొక్క హ్మ్. బిజినెస్కి ఒక్కొక్క ఫండమెంటల్స్, ఒక్కొక్క రూల్స్ ఉంటాయి కదా. సో ఆ అవును. రూల్స్ అన్నీ డిస్కషన్ చేసి ఒక ఫుల్ ఫ్లెజ్కి ఇంప్లిమెంట్ చేయాలి. ఈ ఏ రిలేటెడ్గా ఇంపాక్ట్ అనేది డెవలపర్స్కి ఇంపాక్ట్ ఉండదు, బికాస్ డెవలప్మెంట్ అనేది మ్యాండేటరీ డిస్కస్ చేసి బిజినెస్ ఫండమెంటల్స్, బిజినెస్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మనం ఇంప్లిమెంట్ చేయాలి.
ఓకే. బట్ ఏ రిలేటెడ్ జాబ్స్ ఎక్కడ ఎక్కువ రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది? కంటెంట్ రైటింగ్ రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి కదా కొన్ని. హ్మ్. హ్మ్. కంటెంట్ రైటింగ్ రిలేటెడ్ జాబ్స్కి మేజర్ ఇంపాక్ట్ ఉండొచ్చు. బికాస్ మనకి ఏనే అంత కంటెంట్ రాసి ఇచ్చినప్పుడు ఓకే. మనకి మాన్యువల్ ఎఫర్ట్స్ ఏం అవసరం ఉండదు కదా, వాటికి మేజర్ ఇంపాక్ట్ ఉండొచ్చు. డెవలపర్స్కి ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది, బట్ నాట్ దట్ మచ్. సో దట్ టు మీరు నాట్ నో ఎంఎస్ ఫ్యూచర్ జనరేషన్. డైనమిక్స్ సిఆర్ఎం డెవలపర్గా వర్క్ చేస్తున్నారు అండ్ ట్రైనర్ కూడా. అండ్ సో మీతో ఎన్నో ఒక ఆల్మోస్ట్ ఒక 3-4 ఫోర్కాస్ట్ కూడా చేస్తున్నాను. మీ ఫస్ట్ కరికులం ఉన్న ట్రైనింగ్ కరికులం చాలా డిఫరెంట్ ఉంది. ఇప్పటికి చాలా డిఫరెంట్ అయింది. సో ఇప్పుడు అయితే అన్నీ మీరు యాడ్ చేస్తున్నారు, లైక్ ఏఐ స్కిల్స్ కానీ ఆర్ మల్టీ స్కిల్స్ని యాడ్ చేస్తున్నారు. ఓకే. మరి ఈ ఏఐతో ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది? ఏమన్నా అడిషనల్‌గా నేర్చుకోవాలా? లేకపోతే అసలు ఈ టెక్నాలజీకి ఏమన్నా ఇంపాక్ట్ ఉందా? నెక్స్ట్ 5 ఇయర్స్‌లో గాని ఆర్ కమింగ్ డేస్‌లో. ఓకే. ఎందుకంటే చాలామంది సీఆర్ఎం డెవలప్ కోర్స్ నేర్చుకుందాము అని చాలామంది అనుకుంటున్నారు. ఎవరైతే నాన్ ఐటీ వాళ్ళు కావచ్చు, ఆర్ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కావచ్చు. అండ్ వీళ్ళందరికీ ఏం సజెస్ట్ చేస్తారు? అంటే కెరీర్ గ్యాప్ ఉంది అండ్ ఎక్స్‌పీరియన్స్‌తో ట్రై చేయొచ్చా? ఎంత ఎక్స్‌పీరియన్స్ చేస్తే ఎంత ఐ మీన్ ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఓపెనింగ్స్ ఉన్నాయి? కొంచెం మాకు లైవ్‌లో ఏమన్నా ప్రూఫ్ చూపించగలరా? యా. సో ఎవరైనా ఇప్పుడు ఐటీలోకి ఎంటర్ అవుతున్నారంటే, సో లైక్ ఐ ఆల్వేస్ మెన్షన్, కొంచెం గ్రౌండ్ వర్క్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఒక హ్మ్. పర్సన్. సో 100%. యా, గ్రౌండ్ వర్క్ చేసుకోవడానికి చాలా రిసోర్సెస్ ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నవి. స్టూడెంట్స్ కెన్ డూ గ్రౌండ్ వర్క్ ఈజీలీ. గ్రౌండ్ వర్క్ వేరే వాళ్ళని ఎవరో అడగాలి, నాకు ఎవరో సజెస్ట్ చేయాలి అనే ఫీలింగ్లో ఉండాల్సిన అవసరం లేదు. హ్మ్. హ్మ్. మనకి ఎవ్రీథింగ్ ఆన్లైన్లో అవైలబుల్ ఉంది కాబట్టి ఓన్లీ త్రీ మెయిన్ పారామీటర్స్, కపుల్ ఆఫ్ థింగ్స్ గ్రౌండ్ వర్క్ చేసుకొని ఎంటర్ అయితే వాళ్ళ కెరీర్ ప్రాపర్గా ఉంటుంది, ఈజీగా సెట్ అవ్వచ్చు ఒక ప్లానింగ్ ఆర్గనైజేషన్ ప్రకారం వెళ్తే. ఓకే. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి లైక్ ప్రజెంట్ కాల్స్ ఉండాలి, వాళ్ళు నేర్చుకునే ఎంటర్ అయ్యే టెక్నాలజీకి ప్రజెంట్ కాల్స్ ఉండాలి. అలాగే ఫ్యూచర్ కూడా మినిమం ఒక 5 to 10 years వరకు వర్క్ చేయాలి ఆ టెక్నాలజీలో. మళ్ళీ ఇప్పుడు ఓకే. నేర్చుకుని ఒక 2 years తర్వాత అవుట్డేటెడ్ అయ్యి మళ్ళీ కొత్తగా నేర్చుకొని మళ్ళీ ఎంటర్ అవ్వాలంటే అదొక స్ట్రెస్, వాళ్ళకి అన్నెసరిగా బర్డెన్. అవునవును. ఇప్పుడే ఎంటర్ అయ్యే ముందే ఆ గ్రౌండ్ వర్క్ చేసుకొని ఎంటర్ అయితే బెటర్గా ఉంటుంది. అది ఫస్ట్ గ్రౌండ్ వర్క్ వాట్ దే హ్యావ్ టు డూ. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ప్రాపర్ ఇన్స్టిట్యూట్ ఆర్ ప్రాపర్ మెంటర్ గైడెన్స్. ఒక ప్రాపర్ మెంటర్ గైడెన్స్ అనేది చూస్ చేసుకోవాలి. ఒక ఓకే. టెక్నాలజీ ఈజీ అయినా సరే ఎక్స్ప్లెనేషన్ ప్రాసెస్ ప్రాపర్గా లేదనుకోండి, ఈజీ మేనర్లో లేదనుకోండి, హ్మ్. హ్మ్. స్టూడెంట్కి ఇంట్రెస్ట్ రాదు ఫస్ట్ కేస్. అంటే అవును. ఆ టెక్నాలజీకి టఫ్గానే ఫీల్ అవుతాడు. ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు మనం కాలేజ్ డేస్లో కానీ ఎడ్యుకేషన్ డేస్లో చూసుంటాం. ఏదైనా ఒక మ్యాథ్స్ క్లాస్ జరిగిందనుకోండి, హుహు. లెక్చరర్ ప్రాపర్గా ఒక సింపుల్ మేనర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఈజీగా క్యాచ్ అవుద్ది మ్యాథ్స్ రిలేటెడ్ అవును. స్టఫ్. ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎంత కాంప్లెక్స్ టాస్క్ అయినా సరే మనం ఈజీగా గ్రాప్ చేయగలుగుతాం. అవును. అలాగే ఎక్స్ప్లెనేషన్ ప్రాసెస్ ప్రాపర్గా లేకపోతే సింపుల్ అయినా సరే ఒక టఫ్గా ఫీల్ అవుతారు. సేమ్ ప్రాసెస్ ఎగ్జాంపుల్స్తో మంచిగా ఎక్కడైతే ప్రాపర్ మెంటర్ ఉంటుందో అది చూస్ చేసుకుంటాం. సెకండ్ పాయింట్, సక్సెస్ అవ్వడానికి మనకి ఈ 3 పారామీటర్స్ కన్సిడరేషన్లోకి చేసుకోవాలి. టెక్నాలజీ మనకి ఈజీగా అర్థమైతేనే, సబ్జెక్ట్ ఉంటేనే సర్వే అవ్వగలుగుతాం. షార్ట్కట్లో ఎంటర్ అయితే సర్వైవల్ ఉండదు, దానికి అడిషనల్గా మెంటల్ స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది, ఓకే. సాఫ్ట్వేర్ మీద ఇంట్రెస్ట్ పోతే. మనం ఏదైనా సపోర్ట్ తీసుకొని ఏదో ఒకటి బ్యాక్ డోర్లో ఎంటర్ అయ్యి మేనేజ్ చేయొచ్చు అనే ఫీలింగ్లో ఉంటే అది వర్కౌట్ అవ్వదు 99%. మీ హ్మ్. కెరీర్ మీరే అన్నెసరీగా స్పాయిల్ చేసుకున్నట్టు అవుతాయి. అండ్ థర్డ్ థింగ్, మీ సైడ్ నుంచి మినిమల్ ఎఫర్ట్స్ అనేది ఉండాలి. డైలీ మీ సైడ్ నుంచి మినిమల్ ఎఫర్ట్స్ ఉంటేనే మీరు ఆ కోర్స్లో సక్సెస్ అవ్వగలుగుతారు. జస్ట్ జాయిన్ అయ్యి అండ్ నేను కోర్స్ కంప్లీట్ చేసిన అంటే సక్సెస్ అవ్వలేం. మినిమల్ అవును. ఎఫర్ట్స్ ఉండాలి పర్సన్ దగ్గర నుంచి కూడా. అవును. అప్పుడే సర్వైవల్ అనేది ఇంపార్టెంట్. సో మన దగ్గర ఏంటి అంటే, ఇప్పుడు టెక్నాలజీ లైక్ ఐ మెన్షన్డ్, ఇప్పుడు మన నౌకరీకి వెళ్ళి స్టూడెంట్స్ చెక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా కాల్స్ ఉన్నాయా లేదా అనేది. కొన్ని కీవర్డ్స్ ఉంటవి సో చెక్ చేసే కీవర్డ్స్. ఓకే. మనకి ఈ నౌకరీ కూడా వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్, రైట్? మనం సింపుల్గా హ్మ్. ఎంఎస్సిఆర్ఎం జాబ్స్ అని క్లిక్ చేసి సర్చ్ అని క్లిక్ చేస్తే చూపించదు, కాల్స్ చూపించవు ప్రాపర్గా. కొన్ని రిలేటెడ్ కీవర్డ్స్ ఉంటాయి 5 to 10. ఆ రిలేటెడ్ కీవర్డ్స్ అని ఎంటర్ చేసి మీకు కావాల్సిన ఎక్స్పీరియన్స్ పెట్టుకొని సర్చ్ చేస్తే, సో ఇట్ విల్ షో యూ ద ప్రాపర్ రిలేటెడ్ జాబ్స్. సో ఇఫ్ ఐ చెక్ హియర్, ఇక్కడ మనకి 2 years పెట్టాను మినిమమ్. హ్మ్. సో హ్మ్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రిలేటెడ్ జాబ్స్, 2 to 6 years. హ్మ్. 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉన్నాయి కాల్స్. హ్మ్. యా, మినిమం 2 yearsకి. అండ్ ఇఫ్ ఐ స్క్రోల్ డౌన్, ఇవన్నీ కొంచెం ఇవి రిలేటెడ్ కాదు, వీ హ్యావ్ టు సీ దోస్ కీవర్డ్స్, మ్యాచింగ్ కీవర్డ్స్.
If I scroll down somewhere, yeah, this one is related to us 2 to 8 years. ఓకే. Yeah, సో, మనం అట్లా ఇక్కడ ప్రాపర్‌గా this one కీవర్డ్స్ సెట్ చేసుకొని, ఫిల్టర్ చేసుకొని, చెక్ చేసుకుంటే కనిపిస్తాయి. డిస్‌ప్లే కనిపిస్తాయి. అవుతాయి. ఇప్పుడు హ్మ్. నౌకరీలో జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయంటే కరెంట్ మార్కెట్ మంచిగానే ఉన్నట్టు. ఇది కూడా అవును. మనకి రిలేటెడ్ మైక్రోసాఫ్ట్. ఇది దిస్ వన్ ఆల్సో రిలేటెడ్ 2 to 6 years. హ్మ్. హ్మ్. ఇలా మనకి సింగిల్ పేజ్‌లోనే ఆల్మోస్ట్ ఒక 6-7 కాల్స్ అనేవి ఉన్నవి. ఓకే. అట్లా ఇఫ్ యూ చెక్ మాన్యువల్లీ ఫర్ ఆల్ ద పేజెస్ వీ కెన్ సీ ఫ్యూ ఓపెనింగ్స్. అది హ్మ్. బేస్ చేసుకొని మనకి కరెంట్ మార్కెట్ కాల్స్ ఉన్నాయా లేదా అనేది ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. ఇప్పుడు మీరు ఒక ఇన్‌స్టిట్యూట్‌లో బాగానే హార్డ్ వర్క్ చేశారు అండ్ మంచిగా నేర్చుకున్న టెక్నాలజీ అంటే లెక్చరర్ కూడా ప్రాపర్‌గా ప్రజెంట్ చేశాడు. మంచిగా నేర్పించాడు. బట్ కాల్స్ లేవనుకోండి మార్కెట్‌లో అది హ్మ్. వేస్టే కదా! అంత అవును. కష్టపడి నేర్చుకొని. సో, అంతే. దట్స్ ద రీజన్ కాల్స్ ఉండాలి. అంటే మెంటర్ కూడా ప్రాపర్ మెంటర్ ఉండాలి. 2 థింగ్స్ అనేది కీ పారామీటర్. మీ సక్సెస్‌కి ఫస్ట్ 2 స్టెప్స్ అవి. మీకు ఫస్ట్ 2 స్టెప్సే రాంగ్ ఏసారనుకోండి, ఇక సక్సెస్ అవ్వలేరు. ఓకే. మరి యాస్ ఏ ట్రైనర్‌గా మీరు మీ స్టూడెంట్స్ కానీ ఎలాగా ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడానికి కానీ లేటెస్ట్ స్కిల్స్‌కి తగ్గట్టు మీరు మీ కరిక్యులంని బిల్డ్ చేయటం కానీ ఎలాగ మీరు ప్లాన్ చేశారు? మీ స్టూడెంట్స్‌కి ట్రైనింగ్ ఇవ్వటంలో? సో, మనకి వి ఆర్ ఆల్మోస్ట్ ఇంటూ ద ఇండస్ట్రీ ఫ్రమ్ పాస్ట్ 6 ఇయర్స్. ట్రైనింగ్ ఇండస్ట్రీలో మనం 6 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. హ్మ్. ఓకే. మన స్ మనది ఎలా ఉంటుందంటే ప్రాసెస్, ఇప్పుడు ఫస్ట్ ఒక బ్యాచ్ స్టార్ట్ చేసాం. ఆ హ్మ్. బ్యాచ్‌లో వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి? ఆళ్ళకి ఇంకా ఎంత ఇంప్రూవైజ్ చేయాలి మన కోర్స్‌ని. దాని ద్వారా వాళ్ళకి కొంచెం ఈజీ అవుతది జాబ్ సెర్చింగ్. ఓకే. అది యాడ్ చేసేయి. కొంచెం ఇంప్రూవైజ్ చేసా. అట్లా స్టెప్ బై స్టెప్ ప్రాపర్‌గా ఇంప్రూవైజ్ అవుతూ ఉంటుంది బ్యాచ్ టు బ్యాచ్. సో, అలాగే మనకేంటంటే ఇప్పుడు మనం సో, కోర్స్‌లో మనం ప్రాపర్‌గానే కంటెంట్ ప్రెజెంట్ చేస్తాం. అండ్ స్టూడెంట్స్ కూడా కొంతమంది ప్రాపర్‌గానే నేర్చుకుంటారు. ఎంకరేజ్‌మెంట్ కోసం మనం ఏం చేసామంటే, ఇప్పుడు కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు కదా! హ్మ్. హ్మ్. వాళ్ళ మాటల్లో వాళ్ళ ఎక్స్‌పీరియన్స్, వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగుల్స్, వాళ్ళు ఎలా క్రాక్ చేశారు, ఓకే. వాళ్ళ సూపర్. వాళ్ళు హ్మ్. పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేశారనుకోండి. అదొక హ్మ్. ఎంకరేజ్‌మెంట్ లాగుంటుంది న్యూ స్టూడెంట్స్‌కి. వాళ్ళు సక్సెస్ అవ్వటానికి ఫాలో అయిన టిప్స్. సో, ఓకే. దానికోసం మన యూట్యూబ్ ఛానల్‌లో వాళ్ళు సక్సెస్ అవ్వటానికి ఫాలో అయిన టిప్స్ ఏంటి? అండ్ ఏమేం నేర్చుకున్నారు? ఏమేం టిప్స్ ఫాలో అయ్యారు? అవన్నీ కూడా మనకిక్కడ చూడొచ్చు. సక్సెస్ స్టోరీస్ అని మనం ఒకటి స్టార్ట్ చేసాం రీసెంట్‌గా. ఒక ఎంకరేజ్‌మెంట్ లాగా న్యూ స్టూడెంట్స్‌కి. ఓకే. సో, దే కెన్ చెక్ it like they feel like encouragement to learn the course properly. కొంతమంది స్టూడెంట్స్ అన్నారు ఇది ఈ ఎంఎస్ డైనమిక్స్‌కి 20-30% ఆహ్, కోడింగ్ రావాలి అన్నారు. మరి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి? అది దానివల్ల ఏమన్నా స్టూడెంట్స్ ఏమన్నా వెనకడుగేస్తున్నారా నేర్చుకోవడంలో అనేది మీరు ఆ కోణంలో ఎలా థింక్ చేస్తారు? ఇప్పుడు కోడింగ్ అంటే ఇప్పుడు అందరూ కూడా ఒక అదొక పెద్ద ఆహ్, మిస్టేక్ అదొక పెద్ద టాస్క్ లాగా ఫీల్ అవుతారు. కోడింగ్ అంటేనే భయపడిపోతున్నారు హ్మ్. స్టూడెంట్స్. హ్మ్. నాకు కోడింగ్ ఉన్న టెక్నాలజీ అసలు వద్దు. నాకు కోడింగ్ లేనిదే కావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కొంతమంది, నాట్ ఆల్ ఆఫ్ దెమ్, ఫ్యూ పీపుల్. ఇప్పుడు కోడింగ్ లేకుండా ఉన్న టెక్నాలజీ ఏవి ఉండవండి. అవును. మినిమల్ కోడింగ్ అనేది మ్యాండేటరీ. మినిమమ్ ఎంతో కోడింగ్ కొంత లేకుండా ఉండాలి ఆహ్, టెక్నికల్. కోడింగ్ లేదు అంటే ఆ టెక్నాలజీ ఉండదు. సర్వైవల్‌లో ఉండదు. హ్మ్. సర్వైవల్ అవ్వలేదు. మినిమల్ కోడింగ్ ఈజ్ రిక్వైర్డ్. మనకి ఇక్కడ ఉన్న కోడింగ్ 20-30%. రిమైనింగ్ అంతా కూడా నాన్ కోడింగ్. నాన్ కోడింగ్ మీన్స్ లైక్ డ్రాగ్ అండ్ డ్రాప్. మనకిది టూల్ బేస్డ్. రెడీమేడ్ టూల్. ఆ రెడీమేడ్ టూల్‌ని మనకి తగ్గట్టుగా మనం సెటప్ చేసుకొని కస్టమైజ్ చేస్తాం. నో హ్మ్. నీడ్ టు బిల్డ్ ఫ్రమ్ ద స్క్రాచ్. స్క్రాచ్ నుంచి ఏం బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు ఒక రెడీమేడ్ షర్ట్ తీసుకున్నాము. రెడీమేడ్ షర్ట్ అంటే డిఫాల్ట్ మెజర్‌మెంట్స్‌తో వచ్చేస్తది కదా! అవును. మన బాడీకి ఫిట్ అవ్వకపోతే మనం కస్టమైజ్ చేసుకుంటాం. ఆ టైలర్ దగ్గరికెళ్ళి. అవును. సిమిలర్ ఈ సీఆర్ఎం కూడా ఒక రెడీమేడ్ టూల్. అది మనం బిజినెస్‌కి సెటప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక బిజినెస్ సెటప్ చేస్తున్నాను. నా బిజినెస్‌కి ఒక సిస్టమ్ కావాలి. నేనేం చేస్తాను, సీఆర్ఎం అనేది నాకొక టూల్. అది రెడీమేడ్ టూల్ కాబట్టి సీఆర్ఎం నేను సబ్స్క్రిప్షన్ తీసుకొని నా బిజినెస్‌కి నేను యూజ్ చేసుకుంటాను. బట్ ఆ రెడీమేడ్ టూల్ మే నాట్ సూటబుల్ ఫర్ మై బిజినెస్. నా బిజినెస్‌కి సూటబుల్ అవ్వలేదు. నేను ఆల్టరేషన్ చేపించుకోవాలి. కస్టమైజ్ చేయాలి. ఆల్టరేషన్ చేపించుకోవాలంటే ఇప్పుడు మనం తీసుకున్న షర్ట్ ఎగ్జాంపుల్‌లో మనం టైలర్ దగ్గరికెళ్ళి చేపించుకున్నాం గదా! అట్లా హ్మ్. సిమిలర్ మేనర్ ఇప్పుడు సీఆర్ఎంని నేను కస్టమైజ్ చేసుకోవాలంటే నాకు డెవలపర్ కావాలి. ఆ డెవలపర్ కావాల్సిన టైలర్ ఏం చేస్తాడు? టైలర్ వర్క్ చేసుకున్న తర్వాతనే టైలర్ జాబ్ చేయగలుగుతాడు గదా! అవును. అట్లా మన కోర్స్‌లో గూడా సీఆర్ఎం రిలేటెడ్ ఒక ప్రొడక్ట్‌ని ఎలా కస్టమైజ్ చేయాలనే కాన్సెప్ట్
మన కోర్స్లో మనం నేర్పిస్తాం స్టూడెంట్స్కి. సో దెన్ ఓకే. దే కెన్ కస్టమైజ్ ద ప్రొడక్ట్ అండ్ దే కెన్ సెటప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్. మన ప్రాసెస్ మనకి యూనిక్ పాయింట్స్ ఏమున్నాయంటే, మెయిన్ థింగ్ సక్సెస్ అవ్వడానికి కొన్ని కొన్ని యూనిక్ పాయింట్స్. ద ఫస్ట్ థింగ్ ఇస్, ఇది మనకి ఒక సాఫ్ట్వేర్, నాట్ అ థియరిటికల్ పార్ట్. సాఫ్ట్వేర్ ఓకే. అంటే మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి, వర్క్ అనేది చేయాలి. వర్క్ చేయాలంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి కాబట్టి మనకు ఆల్మోస్ట్ ఒక 400 అసైన్మెంట్స్ అనేవి స్టూడెంట్స్ చేస్తారు. ఓకే. అలాగే ఒక 2 లైవ్ ప్రాజెక్ట్స్ కూడా స్టూడెంట్స్ చేస్తారు. 2 లైవ్ ప్రాజెక్ట్ చేస్తారు. ఓకే. అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ ఫ్రెష్గా నేర్చుకుంటున్నారంటే మనం అసైన్మెంట్స్ ఇస్తున్నాం, వెల్ అండ్ గుడ్. బట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన టాస్కే కరెక్ట్ అనే ఫీలింగ్లో ఉంటారు, బికాస్ దే అవును. ఆర్ న్యూలీ లెర్నింగ్, దే డోంట్ నో ద మిస్టేక్స్. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే, వాళ్ళు చేసిన అసైన్మెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ అసైన్మెంట్ కూడా రివ్యూ అవుతుంది. మా ఇంటర్నల్ హ్మ్. టీమ్ తోటి రివ్యూ చేసి మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు ఏంటి అనేది డీటెయిల్గా, ఇలా మిస్టేక్స్ కూడా నోట్ డౌన్ అవుతాయి. దే కెన్ ఓకే. కరెక్ట్ వెరీ ద గుడ్. హ్మ్. మిస్టేక్స్. ఆ మిస్టేక్స్ అన్ని కరెక్ట్ చేసుకొని ఒక ఎక్స్పర్ట్ లాగా బిల్డ్ అవుతారు కోర్స్ ఓకే. కంప్లీట్ ఓకే. అయ్యే టైంకి. అంటే సో ఈవెన్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి హెల్ప్ అవుతది గూడా ఇవన్నీ గూడా. ఈ మిస్టేక్స్ అన్నీ గూడా వాళ్ళకి హెల్ప్ అవుతాయి. హెల్ప్ అవుతుంది. ఇంకొక థింగ్ ఏంటి అంటే, ఇంకొక అడిషనల్ అడ్వాంటేజ్, ఇప్పుడు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఏదైనా రిలేటెడ్ టాస్క్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు చేసిన ఇంప్లిమెంటేషన్ ఉంటుంది కదా, ఒక సపోర్ట్ లాగా కూడా హెల్ప్ఫుల్ అవుద్ది. వాళ్ళు అవును. ఇంకా హ్మ్. వేరే సపోర్ట్ చూసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసిన టాస్క్ వాళ్ళ సిస్టంలో చూసుకుంటే ఈ టాస్క్ ఇలా ఇంప్లిమెంట్ చేయాలని ఫీలింగ్లో ఉంటారు. వాళ్ళు ఓన్గా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. రైట్. అది అడిషనల్ అడ్వాంటేజ్. అంటే మనకి డైలీ ఆల్మోస్ట్ ఒక 7 to 8 అవర్స్ డౌట్ సెషన్స్ అనేవి ఓపెన్లో ఉంటవి. ఓకే. అదొక మేజర్ అడ్వాంటేజ్ స్టూడెంట్స్ సక్సెస్ అవ్వడానికి. వర్క్ చేసేటప్పుడు వాళ్ళకి ఏమైనా డౌట్ వచ్చినా ఈజీగా వెంటనే క్లారిఫై చేసుకొని ప్రొసీడ్ అవ్వచ్చు ఫర్దర్గా. మరి ఎవరైతే ఈ కోడింగ్ వల్ల పానిక్ అవుతున్నారో, అంటే అది మనకి కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది? అంటే ఏమన్నా మనకి యాక్సెస్ ఉండి ఏవైతే మనం ఆ స్క్రిప్టింగ్, సింటాక్స్ రాయాలో అవంతా కూడా కోపైలట్, మైక్రోసాఫ్ట్ కాబట్టి కోపైలట్ యూజ్ చేస్తుంటారు జనరల్‌గా. ఓకే. సో, దాంతో మనం మన టాస్క్‌లని ఫుల్‌ఫిల్ చేయగలుగుతామా? యాహ్! సో, ఇప్పుడు మనకి అంతా ఏఐ వచ్చేసింది కదా! సో, మన కోడ్ అనేది 20-30% ఏదైతే కోడ్ అని చెప్పానో, ఆ హ్మ్. కోడ్ మనం ఓన్‌గా రాయాల్సిన అవసరం ఉండదు. మీకు ఓకే. ఏఐనే రాసిస్తది. 95% కరెక్ట్ కోడ్ ఇస్తది. 95-99 ఓకే. వెరీ అక్యురేట్ గుడ్. కోడ్ ఇస్తది. ఓకే. జస్ట్ మీరు ప్రాంప్టింగ్ అనేది ఇచ్చేసారనుకోండి, కోడ్ అంతా సిస్టమే రాసేస్తది. కాకపోతే ఆ 5% ఏదైతే ఉందో, ఆ 5% కరెక్షన్ అనేది చేయాలి. కరెక్షన్ హ్మ్. చేయాలి అంటే వాట్ ఈస్ వాట్ అనేది తెలియాలి మనకి. రైట్. సో, మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మాన్యువల్‌గా కోడింగ్ అనేది నేర్చుకుంటాం మన కోర్స్‌లో. మాన్యువల్‌గా నేర్చుకున్న తర్వాత మాన్యువల్‌గానే లాస్ట్‌లో నేర్చుకోవాలి. ఎందుకంటే హ్మ్. మనకి రేపు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత అది ఎలాంటి కోడ్ ఇచ్చినా గూడా మనం కొంచెం వెరిఫై చేసుకోవాలి గదా! ఫైనల్‌గా. హ్యూమన్ ఆ! వెరిఫికేషన్ గూడా అవసరమే గదా! హ్యూమన్ వెరిఫికేషన్ మ్యాండేటరీ. అది హ్మ్. వెరిఫై చేయాలంటే వాట్ ఈస్ వాట్ అనేది తెలియాలి. వాట్ ఈస్ అవును. వాట్ తెలియాలంటే మనం ఫస్ట్ నుంచి మాన్యువల్‌గా నేర్చుకుంటేనే మన ఏ టూల్ ఫుల్ ఫ్లెడ్జ్‌గా యూజ్ చేయగలుగుతాం. ఫస్ట్ నుంచి ఏఐ యూజ్ చేసామనుకోండి, అదేదైనా మిస్టేక్ చేస్తే ఐడెంటిఫై చేసే కేపబిలిటీ బిల్డ్ అవ్వదు అవునవును. స్టూడెంట్స్‌కి. సో, ఫస్ట్ కష్టపడితేనే అండ్ తర్వాత ఇంటర్వ్యూస్ హ్యాపీగా గూడా క్రాక్ జేయలేరు. ఇంటర్వ్యూస్ క్రాక్ చేయలేరు. అదొక వన్ థింగ్. హ్మ్. ఇంటర్వ్యూలో ఏదైనా సింటాక్స్ రాయమని అడిగారనుకోండి, బ్లాంక్ అవుట్ అయిపోతారు. అవును. మీరు ఆ ఇప్పటి ఫస్ట్ నుంచి నుంచి మనం ఇంక ఏఐ సపోర్ట్ తీసుకొని అన్ని కాపీ పేస్ట్ చేసుకుంటే ఏమి హ్మ్. టెక్నికల్‌గా అంటే సింటాక్స్ పరంగా గాని ఇవన్నీ తెలీదనమాట. ఫ్లో తెలీదు. సో, సో, అందుకోసం కన్ఫర్మ్‌గా మైక్రోసాఫ్ట్ యాహ్! మాన్యువల్‌గా నేర్చుకొని, తర్వాత హ్మ్. మనకి తెలిసిన నాలెడ్జ్‌తో ప్రాంప్ట్ కరెక్ట్‌గా ఇచ్చుకొని, మన టాస్క్ కంప్లీట్ జేసుకోవచ్చు. యాహ్! కరెక్ట్. సో, మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా దానికి నేమ్ కోపైలట్ అని పెట్టున్నారు. పైలట్ హ్మ్. అంటే ఎవరు? మనకి డ్రైవ్ చేసేవాళ్ళు కదా! అవునవును. కోపైలట్ అంటే అసిస్టెంట్స్. మన హుహు. జనరల్‌గా ఫారెన్స్‌లో ఇక్కడ మనం డ్రైవర్స్ అంటాం కదా! ఫారెన్స్‌లో డ్రైవ్ చేసే వాళ్ళని పైలట్ అంటారు. ఒక పైలట్. అసిస్టెంట్ లాగా మనకి ఆ! డెవలపర్స్‌కి. పైలట్ అంటాము. ఆ హ్మ్. పైలట్‌కి అసిస్టెంట్స్ లాగా యూజ్ చేసుకోవాలి గానీ, కంప్లీట్‌గా దానికే పైలట్ రైట్స్ ఇవ్వద్దు. రైట్. హ్మ్. పైలట్ రైట్స్ ఇస్తే ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ అవుద్ది. ఓకే. అయితే ఇక కోడింగ్ పరంగా ఎలాంటి పానిక్ అవసరం లేదనమాట. హ్యాపీగా మనం కోడ్ నేర్చుకున్నా గూడా, మనం ఇంటర్వ్యూస్ గాని క్లియర్ చేయగలిగితే వన్స్ జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత మోస్ట్‌లీ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ దాకా అదే కోడ్ అయితే రాస్తుంది. బట్ ఫైనల్‌గా మనకి ఆ ఫ్లో తెలిసుండాలి. ఆ వెరిఫికేషన్ చేసుకొని మనం సబ్మిట్ చేసుకోవచ్చు వర్క్‌నైతే. ఓకే. కరెక్ట్. కరెక్ట్. రైట్. ఇప్పుడు మన దగ్గర చాలామంది నాన్ ఐటీ వాళ్ళు, లేదంటే జీరో కోడింగ్ వాళ్ళు వచ్చి కూడా హ్మ్. సక్సెస్ అయిన హ్మ్. వాళ్ళున్నారు. వాళ్ళ వర్డ్స్‌లో కోడింగ్ ఎలా ఫీల్ అయ్యారు?
అవన్నీ కూడా అవును. వాళ్ళ ఎక్స్పీరియన్స్‌లో వినొచ్చు. మన ఛానెల్‌లో ఉన్నవి సక్సెస్ స్టోరీస్. ఓకే. ఓకే. దే కెన్ లిజన్. సో చూసారు విన్నారు కదా ఫ్రెండ్స్. ఎవరైతే కోడింగ్ వల్ల భయపడుతున్న వాళ్ళు, సో మినిమమ్ కోడింగ్ అయితే ప్రతి టెక్నాలజీకి అవసరం ఉంటుంది ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్‌లో. అసలు కోడింగు ఆర్ ఏదన్నా టెక్నికల్‌గా లేదంటే ఆ జాబ్స్‌కి అసలు గ్యారంటీ ఉండదు. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఓకే. ట్రూ. మినిమమ్ ఎంతో కొంత కోడింగ్ ఉండాలి. అది నేర్చుకొని మనం కూడా మన సైడ్ నుంచి కూడా మంచి వర్కౌట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే 100% కంపెనీలో జాయిన్ అయిన తర్వాత నథింగ్. మీకు ఈజీగా యాహ్! జాబ్ చేసేస్తారు. ఓకే. బట్ ఆ ఎంట్రన్స్ క్రాక్ చేయడానికి ఈ కోడింగ్ మాన్యువల్‌గా కూడా మనం నేర్చుకోవాల్సొస్తుంది. అది కొంచెం మీరు కష్టపడితే అయిపోతుంది. సో, ఇంకా మరి ఈ ఈ ఈ ట్రైనింగ్‌లో మీకేమన్నా అంటే అంటే ఏమన్నా మాక్ ఇంటర్వ్యూస్ ఇలాంటివి ఏమన్నా కండక్ట్ చేస్తున్నారా? అంటే వాళ్ళు కొంత ఇంటర్వ్యూ ఫియర్ కూడా పోవడానికి. యెస్ అండి. సో, ఒక స్టూడెంట్‌కి లైక్ ఒక మనం సాఫ్ట్‌వేర్‌లో జాబ్ క్రాక్ చేయాలి అంటే అది ఈజీనే. బట్ ఇఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ సమ్ ఫండమెంటల్స్, మీ ప్రాపర్ ఆర్గనైజ్డ్ మేనర్‌లో ఎళ్తే సాఫ్ట్‌వేర్ ఎంటర్ అవ్వడం నాట్ ఎ డిఫికల్ట్ థింగ్. సో, ఓకే. ఇప్పుడు సబ్జెక్ట్ నేర్చుకోవడం ఒక పాయింట్. దాని సెకండ్ థింగ్ ఏంటంటే జాబ్స్ ఎలా సెర్చ్ చేసుకోవాలి? హెచ్ఆర్‌తో ఎలా మాట్లాడాలి? అండ్ ఈమెయిల్స్ ఎలా పంపించాలి? జాబ్ అప్లికేషన్ ఈమెయిల్స్ ఎలా పంపించాలి? జాబ్స్ ఎలా అప్లై చేయాలి? అవన్నీ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తది. ఓకే. ఇప్పుడేంటంటే హెచ్ఆర్స్‌కి వాళ్ళ హెచ్ఆర్ జాబ్స్ ఏంటి? వాళ్ళు డైలీ ఎన్ నంబర్ ఆఫ్ పీపుల్‌తో మాట్లాడతారు. ఇంటర్వ్యూ వరకు తీసుకెళ్తారు. ఓకే. సో, ఇప్పుడు హెచ్ఆర్స్ ఏం చేస్తున్నారంటే, ఒక్కసారి స్టూడెంట్‌తో మాట్లాడారంటే, వాళ్ళకి తెలిసిపోద్ది తన ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేటా? లేదంటే జెన్యూన్ ఎక్స్‌పీరియన్స్ ఉందా? లేదా? అనేది ఫిల్టర్ అవును. ఔట్ అయిపోతారు. సో, హెచ్ఆర్ దగ్గర ఫిల్టర్ ఔట్ అవ్వదు. కొంతమంది కాల్స్ వస్తాయి. కానీ ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వవు. చూసుకుంటే ఇప్పుడు జనరల్‌గా బయట కాల్స్ హ్మ్. వస్తవి. బట్ ఇంటర్వ్యూ వరకెళ్ళదు. హెచ్ఆర్ మాట్లాడతారు. డీటెయిల్స్ తీసుకుంటారు. అక్కడితో స్టాప్ అయిపోతాయి. సో, దానికోసం హెచ్ఆర్‌తో ఎలా మాట్లాడుతున్నారనేది కూడా వెరీ, వెరీ ఇంపార్టెంట్. మీరు ఓకే. ప్రాపర్‌గా కమ్యూనికేట్ అయితేనే దే విల్ ఫీల్ లైక్ యూ ఆర్ జెన్యూన్ క్యాండిడేట్. దెన్ ఓన్లీ దే విల్ ఓకే. షెడ్యూల్ ద ఇంటర్వ్యూ. సో, ఆ గైడెన్స్ ఉంటుంది మన దగ్గర. ద సెకండ్ థింగ్ వచ్చేసి మీరు జాబ్‌లో సమ్‌హౌ యూ మేనేజ్ టు ఎంటర్. జాబ్‌లో ఎంటర్ అయ్యారు. జాబ్‌లో ఎంటర్ అయిన తర్వాత కొన్ని ఇంటర్నల్ టూల్స్ అనేవి ఉంటాయండి. ఆపరేషనల్ టూల్స్. ఓకే. టాస్క్ అలొకేషన్ గాని, సింకప్ మీటింగ్ అంటే ఏంటి? గిట్ అంటే ఏంటి? జీరా అంటే ఏంటి? హ్మ్. హ్మ్. వీపీఎన్ అంటే ఏంటి? అలాగే రిమోట్ డెస్క్‌టాప్ అంటే ఏంటి? లాన్ ఐడీ అంటే ఏంటి? ఇవన్నీ కూడా తెలియాలి. అవి బేసిక్ ఫండమెంటల్స్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి. అవును. ఆ కీవర్డ్స్, టెర్మినాలజీస్ వాట్ ఈస్ వాట్ అనేది తెలియలేదనుకోండి, మళ్ళీ అక్కడ కూడా రిస్కే. జాబ్‌లో ఎంటర్ అయిన తర్వాత కూడా సర్వైవల్ అవ్వలేరు. హ్మ్. హ్మ్. సో, ఆ పాయింట్స్ అది ఏమేమి విషయాలు ఇంటర్నల్ ఆపరేషనల్ థింగ్స్ ఏముంటవి, అవి కూడా మన కోర్స్‌లో డీల్ చేస్తాం. ఓకే. అండ్ అంటే నాట్ ఓన్లీ ప్రైమరీ స్కిల్స్ అడిషనల్‌గా మనం రియల్ టైమ్‌లో అంటే కంపెనీలో యూజ్ చేసే టూల్స్ అన్నీ గూడా మనకి ఆ గైడెన్స్ అనేది ఎలా చేయాలి? ఎలాగా అంటే జాయిన్ అయిన తర్వాత అంటే కంపెనీలో జాబ్ వచ్చిన తర్వాత గూడా మీకు కొంత సపోర్ట్ అయితే ఉంటుంది. ఆ! అది మ్యాండేటరీ జనరల్‌గా. హ్మ్. మనకి ఇక్కడ సబ్జెక్ట్ అంతా నేర్చుకొని ఆపరేషనల్ రిలేటెడ్ థింగ్స్ మనకి తెలియలేదనుకోండి ఫ్రెష్‌గా ఎంటర్ అయిన వాళ్ళకి, అవునవును. అదొక డిసడ్వాంటేజ్ అవుద్ది. మన ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. ఓకే. అండ్ ఎవరైతే నాన్ ఐటీ వాళ్ళు ఇది అందరూ చేయొచ్చా? నాన్ ఐటీ వాళ్ళు గానీ, నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ గానీ, ఆర్ ఎవరైతే కెరీర్ గ్యాప్ మోర్ థాన్ 5 ఇయర్స్ ఇలా ఉన్న వాళ్ళు గూడా వచ్చి నేర్చుకోగలిగే సబ్జెక్టేనా ఇది? యెస్. యెస్. మనకి ఈజీ టు అండర్‌స్టాండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి దీనికున్న ప్రైమరీ బెనిఫిట్స్ టెక్నాలజీకి. కాంపిటీషన్ ఉండదు. ఇప్పుడు ఎవరైనా ఐటీలోకి ఎంటర్ అవుతున్నారంటే ఫుల్ స్టాక్ డెవలపర్, పైథాన్, హ్మ్. డెవాప్స్ ఈ కామన్ టెక్నాలజీస్‌కొని ఎక్కువగా ఎంటర్ అవుతారు. ఇప్పుడు ఓకే. 10 మెంబర్స్ ఉన్నారు. 10 మెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 100 మెంబర్స్‌ని తీసుకోండి. 100 మెంబర్స్‌లో 90 మెంబర్స్ డెవాప్స్‌కి ఎంటర్ అయ్యారు. అండ్ ఈ 10 మెంబర్స్ సీఆర్ఎంకి ఎంటర్ అయ్యారనుకోండి. ఓకే. ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఎక్కువ ఎక్కడున్నట్టు కంపేర్ విత్ దీస్ 2 టెక్నాలజీస్. మనం ఇప్పుడు డెవాప్స్‌కెళ్తే ఎ ఎక్కువగా మనం సెట్ అవ్వగలుగుతామా? సెట్ అయ్యే స్కోప్స్ ఉంటుందా? లేదంటే సీఆర్ఎంకెళ్తే ఎక్కువగా స్కోప్ ఉంటుందా? కాంపిటీషన్ తక్కువుంది గదా! సీఆర్ఎంలో. అవునవును. వీ హావ్ టు ఫైట్ ఔట్ ఆఫ్ 10 పీపుల్ ఓన్లీ. అదే మనం డెవాప్స్‌కెళ్తే 90 పీపుల్స్‌తో ఫైట్ చేయాలి. అవును. ఆ 90 పీపుల్‌లో ఎంతమంది మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉండే వాళ్ళు ఉండొచ్చు. సో, అది మనకి ప్రైమరీ బెనిఫిట్. కాంపిటీషన్ లేదు. ఫస్ట్ ప్రైమరీ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి మనకు కావాల్సినవి ఈజీ టు అండర్‌స్టాండ్. ఇప్పుడు ఈ టెక్నాలజీ మనం గట్టిగా టైమ్ స్పెండ్ చేస్తే 2, 3 మంత్స్‌లో ఫినిష్ చేయొచ్చు. 3 మంత్స్‌లో మనం స్టార్ట్ చేయొచ్చు కదా! జాబ్. ఓకే. అదే వేరే టెక్నాలజీకి మనకి మినిమమ్ 5 మంత్స్, 6 మంత్స్ అట్లా కొన్ని కొన్ని టెక్నాలజీస్‌కి టైం అనేది ఎక్కువ పడుతుంది. అవి సో, 2 మనకి ప్రైమరీ బెనిఫిట్స్. ఇంతమందికి మీరు ట్రైనింగ్ ఇచ్చారు గదా! థౌసండ్స్ చాలా మందికి మీరు ట్రైనింగ్ ఇచ్చారు. ఎక్కువగా స్టూడెంటు
ఎక్కడ స్ట్రగుల్ అవుతుంటారు? అది హ్మ్, సో, వాళ్ళ వాళ్ళ యొక్క స్ట్రాటజీ మీరేం అండర్‌స్టాండ్ చేసుకొని ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు? అంటే బ్యాచ్ బై బ్యాచ్ ఇలా చేస్తే బెటర్‌గా ఇంకొంచెం జాబ్స్ రావచ్చు వీళ్ళకి అనేది ఎక్కడ ఎక్కువగా స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి? మీరు వాటిని ఎలాగా ఫిక్స్ చేసి నెక్స్ట్ బ్యాచెస్‌కి ముందుకెళ్తున్నారు? సో, మేజర్‌గా నేను చూసిన ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసుకొని, ఇప్పుడు ఫస్ట్ ఎంతూసియాస్టిక్‌గా ఉంటారు స్టూడెంట్స్. నేను హ్మ్. సాఫ్ట్‌వేర్‌లో ఎంటర్ అవ్వాలి. అవును. సో, సాఫ్ట్‌వేర్‌లో అందరూ ఇలా అలానే ఉంటది వస్తారు. ఆ లైఫ్. ఎనర్జీతో వస్తారు. ఆ! ఎలాగైనా జాబ్ ఎ ఆ! తెచ్చుకోవాలని. ఎలా అయినా జాబ్ తెచ్చుకోవాలి. నాకు జాబ్ ఉంటే ఒక రెస్పెక్ట్ వస్తది అనే ఎంతూసియాస్టిక్‌గా ఎంటర్ అవుతారు. ఫస్ట్ 1 వీక్ మంచిగానే ప్రాక్టీస్ చేస్తారు. ప్రాపర్‌గానే ఉంటది. హ్మ్. బట్ సో, తర్వాత కొంచెం స్టూడెంట్స్ ఎక్కువగా లైట్ తీసుకున్నారు. సరే నాకు ఇప్పుడు ఈ వీకెండ్ నాకొక ట్రిప్ ఉంది. మళ్ళొచ్చిన తర్వాత మంచిగా కూర్చొని, హ్మ్. అవును. మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటా. ఇదొక వీకెండే కదా! ఏం కాదు. నేను మళ్ళా వచ్చిన తర్వాత హార్డ్ వర్క్ చేస్తా, కూర్చుంటా అనే ఫీలింగ్‌లో ఉంటే వర్కౌట్ అవ్వదు. ఆ ఫ్లోలో మీరు ఒక డెడికేటెడ్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉన్నారనుకోండి. హ్మ్. వాళ్ళ హార్డ్ వర్క్ మినిమమ్ డైలీ 8 అవర్స్ అండ్ 3, 4 ఇయర్స్ కష్టపడ్డా రాదు జాబ్. అవును. బట్ ఇక్కడ వాళ్ళు చేసేది జస్ట్ 3 మంత్స్ డెడికేటెడ్ డైలీ 5 అవర్స్. 2, 3 అవును. అవర్స్ స్పెండ్ చేసినా చాలు. సో, ఆ మాత్రం టైమ్ స్పెండ్ చేయకపోతే హ్యాపీ లైఫ్, హ్యాపీ జాబ్ రావాలంటే ఎలా వస్తది? వన్ అవును. సైడ్ నుంచి కూడా జస్టిఫికేషన్ ఉండాలి కదా! మినిమల్ ఎఫర్ట్స్ ఉండాలి కదా! మేజర్ ఛాలెంజ్ వచ్చేసి అసైన్‌మెంట్స్, వర్క్ నెగ్లెక్ట్ చేయటం. ఎవరైతే అసైన్‌మెంట్స్, వర్క్ చేస్తున్నారో నేనేం చేస్తున్నానంటే ఎంకరేజ్‌మెంట్ కోసం డైలీ మనకి క్లాస్‌లో ఒక సింకప్ లాగా ఉంటుంది. అసైన్‌మెంట్ చేశారా? చేయని వాళ్ళు ఎప్పుడు సబ్మిట్ చేస్తారు? ఇప్పుడు ఒక 10 మెంబర్స్‌లో అడిగామనుకోండి, వాళ్ళకి కూడా ఒక ఫీలింగ్ ఉంటది కదా! అర్రే! నేను చేయలేదని చెప్పానే ఇంతమందిలో. నాకెలాగో ఒక ఫీలింగ్‌లో ఉంటారు. సో, నెక్స్ట్ డే వాళ్ళు ఏ డేట్‌కైతే చేస్తున్నారో ఆ డేట్‌కి మళ్ళీ అడుగుతాను. ఈ ఓకే. డేట్‌కి చేస్తా అన్నారు కదా! అప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు కంపల్సరీగా చేయాలి. మళ్ళా ఈ క్లాస్‌లో అడుగుతారనే ఫీలింగ్‌లో ఉంటారు. అండ్ మరి ఇది సెకండ్ థింగ్ వచ్చేసి రైట్. సె సెకండ్ ఎంకరేజ్‌మెంట్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఎంకరేజ్‌మెంట్ కోసము నాట్ ఆల్ ఆఫ్ దెమ్ మనం ఒక 2 లైవ్ ప్రాజెక్ట్ చేస్తాం యాక్చువల్‌గా. 2 లైవ్ ప్రాజెక్ట్ చేసి మీకు మీకు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత డెమో అనేది ఇవ్వాలి. ఎండ్ హ్మ్. యూజర్స్‌కి. వర్క్‌షాప్ అవును. లాగా ఇవ్వాలి. సో, ఆ 2 ప్రాజెక్ట్స్ ఎవరైతే నాకు వర్క్‌షాప్ ఫుల్ ఫంక్షనాలిటీ లాస్ట్‌లో ఇస్తారో ప్రాపర్‌గా ఇచ్చిన వాళ్ళు 1 ఆర్ 2 క్యాండిడేట్స్‌ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఫుల్ రీఫండ్ లాగా వాళ్ళు పే చేసిన ఫీజు ఫుల్ రీఫండ్ లాగా అదొకటి ఓహ్! పెట్టాం. సూపర్. ఆ! ఒక ఎంకరేజ్‌మెంట్ కోసం. హ్మ్. హ్మ్. వాళ్ళకి ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతవి. అలాగే నేను కోర్స్ మంచిగా నేర్చుకోవాలనే స్కిల్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. యెస్. సో, ఇంకొకటి మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ బ్యాచ్ నుంచి వాట్ వి ఆర్ ప్లానింగ్ ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే అన్ని అసైన్‌మెంట్ చేసి ఇట్లా ప్రెజెంటేషన్ చేసి సో, హ్మ్. ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు కొన్ని కొన్ని క్వెషన్స్ అన్‌నోన్ క్వెషన్స్ వస్తవి. అవును. అన్‌నోన్ క్వెషన్స్ లిస్ట్ డౌన్ చేసుకొని ఐయామ్ గివింగ్ డెడికేటెడ్ స్లాట్ డైలీ ఒక వీక్లీ ఒక 2, 3 స్లాట్స్ ఇచ్చేసి, నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే 2, హ్మ్. 3 హ్మ్. స్లాట్స్ ఇచ్చేసి, ఆ అన్‌నోన్ క్వెషన్స్ నాతో డైరెక్ట్‌గా ఒక గ్రూప్ వైస్‌గా డిస్కస్ చేయొచ్చు. ఇప్పుడు ఒక ఓకే. ఓకే. 10 పీపుల్ కలిసి జాబ్ హంటింగ్‌కెళ్లారనుకోండి. హ్మ్. ఓకే. అవి ఆ క్వెషన్స్ ఏవో ఒక సింక్‌లోకి వస్తాయి గదా! అవును. ఒకళ్ళకొచ్చిన క్వెషన్స్ ఇంకొకరికి అవన్నీ గ్రూప్ వైస్‌గా డిస్కస్ చేస్తే అవును. నెక్స్ట్ ఇంటర్వ్యూకి బెటర్‌మెంట్ అవుతాయి. సో ఇన్నోవేషన్ బావుంది ఇది. థాట్ ఆ! బావుంది. రైట్. సో, హ్మ్. అది అందరికీ ఇవ్వను. నేను ఓన్లీ కంప్లీట్ చేసిన వాళ్ళకే ఇస్తాను అంటే అదొక ఎంకరేజ్‌మెంట్. వాళ్ళు కూడా కంప్లీట్ చేస్తారు అసైన్‌మెంట్స్. అవును. అసైన్‌మెంట్స్ కంప్లీట్ చేయించిన వాళ్ళకి ఇవ్వటానికి నో ప్రాబ్లమ్. బికాజ్ అది మనకొక వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి మనం అది చేయటంలో తప్పులేదు. మనకి సపోర్ట్ రైట్. చేయటంలో. చిన్న స్ బ్యాకప్ సపోర్ట్ ఇస్తే సెట్ అయిపోతారండి కొంతమంది. కాకపోతే ఆ బ్యాకప్ సపోర్ట్ లేక సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళు కూడా వితౌట్ యాహ్! గెట్టింగ్ జాబ్ దే ఆర్ స్ట్రగ్లింగ్. సో, చాలా ఎక్సైటింగ్‌గా ఉంది వింటుంటే. మరి ఇది న్యూ బ్యాచ్ ఏమన్నా రీసెంట్‌గా స్టార్ట్ చేసారా? ఆర్ స్టార్ట్ చేయబోతున్నారా? మనం యాక్చువల్‌గా ఫిబ్రవరి 21 సో, ఒక మ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. డెమో క్లాస్ ఓకే. ఉన్నది. టైమింగ్స్? మార్నింగ్ 8-9 ఉంటుంది. ఓకే. ఓకే. హ్మ్. సో, ఒక డెమో క్లాస్ కంప్లీట్‌గా వింటే హ్మ్. హ్మ్. స్టూడెంట్స్‌కి ఐయామ్ 100% షూర్ వాళ్ళకొక పాజిటివ్ ఒపీనియన్. నాకిది రైట్ పాత్ అనే ఫీలింగ్ డెఫినెట్‌గా వస్తది. ఎందుకంటే ఒక 2, 3 క్లాసెస్ చూసారనుకోండి, మెంటర్‌ని ఈజీగా గెస్ చేయగలుగుతారు. నాకు అర్థమవుతుందా లేదా? యెస్. ప్రజెంటేషన్ అవును. ప్రాపర్‌గా ఉందా లేదా? ఇప్పుడు మీరేదైనా వర్క్‌షాప్‌కెళ్లారు లేదంటే ఏదైనా క్లాస్ వింటున్నారు. మీరు ఒక 2, 3 క్లాస్ వింటే ఆటోమేటిక్‌గా మీకు తెలిసిపోద్ది గదా! మనకి ప్రాపర్ ఉందా లేదా అవును. ప్రజెంటేషన్ 100% టెక్నాలజీ. అవును.
అసలు ఇంకా ఎన్రోల్ అడ్జస్ట్ అవ్వాలా చేసు. లేదా, అసలు ఈ సబ్జెక్ట్ హ్మ్. మనకి అండర్స్టాండ్ ఇప్ అవుతుందా లేదా, ఆ! మనకి ఇది నేర్చుకోవడానికి సెట్ అవుతా లేదా, అండ్ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా ఈ 3-4 డేస్లో అండర్స్టాండ్ అయిపోతుంది ఆ! ఎవరో క్యాండిడేట్. చెప్పారని ఎళ్లి జాయిన్ అయ్యి అన్నట్టు కాకుండా, క్యాండిడేట్ సైడ్ నుంచి కూడా మినిమల్‌గా తన గ్రౌండ్ వర్క్ తను నేర్చుకొని చేసుకుంటే సక్సెస్ అవ్వటం నాట్ ఎ ఈజీ థింగ్ కెరియర్‌లో. సో చూశారు కదా ఫ్రెండ్స్, మీకు ఏ డౌట్ ఉన్నా ఇప్పుడు 21st నుంచి డెమో అయితే స్టార్ట్ అవుతుందంట. సో డెమో విన్న తర్వాత అది యాక్చువల్గా 3 డేస్ 5 డేస్ ఎన్ని రోజులు ఉంటుంది, 3 డేస్. 3 డేస్ అండి. 3 డేస్ హ్మ్. డెమో అయితే ఫ్రీగా మీరు విని, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా అది స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ డౌట్స్ పర్సనల్గా అంటే నాకు కెరీర్ గ్యాప్ ఉందనో, లేకపోతే నేను వేరే టెక్నాలజీలో నాన్ ఐటీలో వర్క్ చేస్తున్నానో, ఏదైనా డౌట్ ఉన్నా, ఏ స్కిల్స్ మీద డౌట్ ఉన్నా, నేను కోడింగ్ చేయగలనా లేదా, జావా స్క్రిప్ట్ కోడింగ్ ఎలా, మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసి అప్రోచ్ అయ్యి, సో ఫస్ట్ డెమో వినండి. ఆ వే ఆఫ్ ప్రజెంటేషన్ కరెక్ట్గా అనిపిస్తే, మీకు నాకు బాగుంది, నాకు ఇది జాబ్ వస్తుంది, నా స్కిల్స్కి ఇది నాకు సెట్ అవుతుంది అనుకుంటే కంటిన్యూ అవ్వండి. ఓకే. సో ఇంకా మనకి చాలా డౌట్స్ ఉన్నాయి. లైక్ అసలు ఇది ఫ్యూచర్ పరంగా ఈ జాబ్ అనేది ఫ్యూచర్ ప్రూఫ్గా మనకి ఏమైనా సేఫ్ జోన్లో ఉందా లేదా అనేది నెంబర్ ఆఫ్ పీపుల్ ఇంకా అడుగుతున్న క్వశ్చన్. ఓకే. అంటే ఫ్యూచర్ అంటే ఇంకొక 10 ఇయర్స్‌లో ఎలా ఉంటుంది? ఇది ఏమన్నా ఇంపాక్ట్ ఉండబోతుందా? అంటే 10 మెంబర్స్‌ని హైర్ చేసుకునే ప్లేస్‌లో 5 మెంబర్స్‌ని హైర్ చేసుకుంటారు అని చాలామంది అంటున్నారు. ఇది ఎంతవరకి, అసలు ఏ ఏరియా ఇంపాక్ట్ అవుతది? ఎంఎస్ డైనమిక్స్ సీఆర్ఎం పరంగా అయితే? సో సీఆర్ఎం పరంగా ఏ ఇంపాక్ట్ ఉంటుందంటే యెస్, ఉంటుంది మనకు ఫ్యూచర్‌లో. నాట్ ప్రెజెంట్ జనరేషన్. హ్మ్. సో మీకు లైక్ ఎఫర్ట్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. ఎఫర్ట్స్ రెడ్యూస్ అయినప్పుడు మనకి ఎంప్లాయీ కౌంట్ కూడా రెడ్యూస్ అవుతది డెవలప్‌మెంట్ ఓకే. రిలేటెడ్‌గా. బట్ నాట్ వెరీ సూన్. మనకి నెక్స్ట్ జనరేషన్ ఆఫ్టర్ 5-10 ఇయర్స్ ఎవరైతే ఫ్రెష్‌గా ఎంటర్ అవుతున్నారో, హ్మ్. హ్మ్. ఇప్పుడు ఎంటర్ అయిన వాళ్ళు ఆల్రెడీ సీనియర్స్ అయిపోతారు. అవునవును. సీనియర్స్‌కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటది ఎప్పుడైనా సరే ప్రాజెక్ట్‌లో. హ్మ్. ఏదైనా లే ఆఫ్స్ ఉన్నా. సో, రైట్. సీనియర్స్ అయిపోతారు. ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళకి ఏదైనా ఇష్యూ గానీ ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి నో ప్రాబ్లమ్. సో, అదొకటి ఫస్ట్ థింగ్ దే హావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఓకే. అండ్ గుడ్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ టూల్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. అవునవును. మైక్రోసాఫ్ట్ అనేది ఐటీ ఇండస్ట్రీలోనే లీడింగ్ కంపెనీ. పెద్ద యెస్. కంపెనీ ఐటీ హ్మ్. ఇండస్ట్రీలో. వాళ్ళకి మేజర్ రెవెన్యూ వచ్చేసి కూడా డైనమిక్స్ ప్లాట్‌ఫార్మ్ నుంచి వస్తుంది. దే ఆర్ ఓకే. ఇన్వెస్టింగ్ హ్యూజ్ అమౌంట్. సో, వాళ్ళు టెక్నాలజీని అనేది అప్‌గ్రేడ్ చేస్తూ ఉన్నారు జనరేషన్ బేస్ చేసుకొని. జనరేషన్ బేస్ చేసుకొని అప్‌గ్రేడ్ చేస్తున్నారు కాబట్టి ఈ టెక్నాలజీ నాట్ 2005 నుంచి లాంచ్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి సర్వైవల్‌లో ఉంది. సో, అట్లా జనరేషన్ బేస్ చేసుకొని అప్‌గ్రేడ్ అవుతూ ఉంది కాబట్టికి మనకి ఇష్యూస్ ఏం లేవు. అప్‌గ్రేడ్ ఓకే. ఫీచర్స్ కూడా ఈజీ. లైక్ ఏదైనా ఒక కస్టమర్ అప్‌గ్రేడ్ అవ్వాలంటే అప్‌గ్రేడ్ కూడా ఇన్‌బిల్ట్‌గానే అప్‌గ్రేడ్ ఫీచర్ ఉంటది. సో, ఓకే. ఆ కైండ్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఫీచర్ స్కోప్ కూడా మనకి నో నీడ్ టు వరీ. మైక్రోసాఫ్ట్ ట్రస్ట్ మీదనే మనం చూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇది అందరూ నేర్చుకోగలుగుతారైతే ఈ సబ్జెక్ట్‌ని మాత్రం. ఎవరైనా యెస్. కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు గానీ, నాన్ నాన్ ఐటీ వాళ్ళు, నాన్ కంప్యూటర్స్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు. ఓకే. యాహ్! ఫైన్. సో, సో విన్నారు కదా ఫ్రెండ్స్. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రేపు 21 నుంచి డెమో అయితే స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 21 నుండి. సో, మీకు ఏదైనా డౌట్ ఉంటే టెక్నాలజీ పరంగా గానీ, క్లాసెస్ పరంగా గానీ, అండ్ టైమింగ్స్ పరంగా గానీ, ఇది ఆఫ్‌లైనా, ఆన్‌లైనా, ఆఫ్‌లైనా ఇది? ఆన్‌లైన్ అండి మనకి. ఆన్‌లైన్. సో, ఇంకా ఇలాగా ఎన్ని రకాల డౌట్స్ ఉంటే అవన్నీ గూడా మీరు ముందు క్లారిటీగా డెమో అటెండ్ అవ్వండి. మీకు డెమోలోనే మోస్ట్‌లీ మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో, ఇంకా స్టిల్ డౌట్స్ ఉంటే ఆ నంబర్‌కి కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్‌ని క్లియర్ చేసుకోండి. ఓకే. ఇంకా టెక్నాలజీ పరంగా ఎలా ఉంటుందనేది నేను అన్ని మాక్సిమం కవర్ చేసేసాను. ఓకే. సో, ఎవరైనా సరే డౌట్ ఉన్నవాళ్ళు ఈ నంబర్ ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది కదా! ఆ నంబర్‌కి కాల్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు. సో, మీదొక మంచి ప్లాట్‌ఫార్మ్ అండి యాక్చువల్‌గా. ఇప్పుడు మంచిగా ఇప్పుడు స్టూడెంట్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక ఇన్‌స్టిట్యూట్ జాయిన్ అవుతారు. కొంతమంది బేస్డ్ ఆన్ మై ఇంటరాక్షన్ విత్ ప్రీవియస్ స్టూడెంట్స్. అయిపోయింది. ఒక టెక్నాలజీ జాయిన్ అవుతారు. ఆ టెక్నాలజీలో మళ్ళా ఎండింగ్‌కొచ్చే వరకు దే విల్ రియలైజ్ ఇట్స్ నాట్ వర్త్‌ఫుల్. ఇది నాకు కరెక్ట్ టెక్నాలజీ కాదు. హ్మ్. ఇది నాకు హ్మ్. హ్మ్. కరెక్ట్ మార్కెట్ కాల్స్ లేవు. అని మళ్ళీ ఇంకోటి జంప్ అవుతారు. అక్కడ కూడా సేమ్ సిట్యుయేషన్. అట్లా 2 ఇన్‌స్టిట్యూట్స్ అట్లా 2 టైమ్స్ జంప్ అయ్యారనుకోండి. ఐటీలో ఇంట్రెస్ట్ పోద్ది ఇంకా స్టూడెంట్స్‌కి. అవును. ఐటీలో వెళ్ళాలని ఇంట్రెస్ట్ రాదు. సో, మీది ప్లాట్‌ఫార్మ్ ఒకటి మంచిది. లైక్ మీ ప్లాట్‌ఫార్మ్ వల్ల చాలా మందికి కూడా హెల్ప్ అవుతుంది. ఎక్కడ మనకి రైట్ టెక్నాలజీ ఉంది అండ్ ఎక్కడ నేర్చుకోవాలి.
సో అనేది. నేనైతే అంటే రోడ్ మ్యాప్ యాహ్! కరెక్ట్గా చూపిస్తాను. వాళ్ళు దాన్ని హ్మ్. కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకొని హార్డ్ వర్క్ చేసుకొని కమిట్మెంట్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిన వాళ్ళందరికీ జాబ్స్ వచ్చాయి. ఓకే, యాహ్! దాంట్లో ట్రూ మాత్రం అండి. డౌటే లేదు. ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు సక్సెస్ స్టోరీస్ కొన్ని పోస్ట్ చేశాను కదా! ఉమ్, ఉమ్. వాటిలోంచి ఆల్మోస్ట్ 70-80% మీ వీడియోస్ చూసి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఓకే, మీరు ఓకే. ఇండైరెక్ట్‌గా వాళ్ళకి మీ ద్వారా జాబ్ వచ్చినట్టే ఓకే, ఇండైరెక్ట్‌గా. ఓకే. ఓకే. సో ఫైనల్గా అయితే అల్టిమేట్గా మీరు ఇచ్చే ట్రైనింగ్ అండ్ మీ హార్డ్ వర్క్ అండ్ వాళ్ళు స్టూడెంట్స్ యొక్క కమిట్మెంట్ కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేయటం వల్ల వాళ్ళకి ఒక ఏముంటుంది ఇది, ఆ జాబ్ తెచ్చుకోవాలనే ఆతృత ఉంటేనే ఆ జాబ్ వస్తుంది. వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళ హార్డ్ వర్క్ అనేది కన్ఫామ్గా ఉండాలి. ఏదో క్లాసెస్ ఉండాలి. అటెండ్ అయ్యామా వచ్చామా అన్నట్టుంటే ఈ ఈ ఇప్పుడున్న జనరేషన్లో జాబ్ రావడం ఎవరికైనా కష్టమే. ఏమంటారు? అవ్వదు. అవ్వదు. ట్రూ. ఇట్స్ ట్రూ. హ్మ్. మరి మినిమల్ ఎఫర్ట్స్ పెట్టాలి. ఫుల్ అప్పుడే ఎఫర్ట్స్ సర్వైవల్ ఉండాలి. ఉంటది. హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు. ఈ సాఫ్ట్‌వేర్ జాబ్ అనేది ఒక రెస్పెక్ట్‌ఫుల్ జాబ్ ఇఫ్ కంపేర్ విత్ ఆల్ రైట్. అదర్ సెక్టార్స్. హ్మ్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అశోక్. ఇలాగే మంచిగా అందరికీ ట్రైనింగ్ ఇస్తూ అండ్ వాళ్ళకి వాళ్ళ ఏవైతే డ్రీమ్స్ ఉంటాయో, సో మంచి టెక్నాలజీని చూజ్ చేసుకున్నారు ప్లాట్ఫామ్ని, ఎంఎస్ డైనమిక్స్ సిఆర్ఎం డెవలపర్ని. ఎందుకంటే ఆ, నాకు తెలిసి తెలుగులో ఇలాగ ట్రై చేసేవాళ్ళు లేరు అనుకుంటున్నాను. ఓకే. సో అది కాక టెక్నాలజీ కూడా మంచిది అండ్ మంచి ఓపెనింగ్స్ ఉంటాయి అండ్ మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఈవెన్ మన దగ్గర టాలెంట్ ఉంటే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కూడా వచ్చే ఒక జాబ్ ఇది. ఎందుకంటే ఇది మైక్రోసాఫ్ట్ ఆర్గనైజేషన్ సంబంధించింది కాబట్టి మీకు యుఎస్ కెనడాలో మంచి జాబ్ ఆపర్చునిటీ, ఫుల్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఎవరైతే ఎంఎస్ డైనమిక్స్ సిఆర్ఎంలో వర్క్ చేస్తుంటారో. అదర్ కంట్రీస్లో కూడా ఉంటాయి బట్ మోస్ట్లీ ఏంటంటే యుఎస్లో ఎక్కువగా ఉంటుంటాయి ఎవరైతే ఆన్ సైట్లో జాబ్ చేయాలనుకునే వాళ్ళకి కూడా. సో అల్టిమేట్గా మీ యొక్క ఎఫర్ట్స్ కూడా ఉండాలి, ప్లస్ ట్రైనర్ వే ఆఫ్ ప్రజెంటేషను అతని యొక్క మెంటల్ హెల్ప్ కూడా ఉంటే 100% సక్సెస్ అవుతారు. సో ఫస్ట్ డెమోస్ అటెండ్ అవ్వండి, ఒకసారి చెక్ చేసుకోండి అండ్ డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. ఓకే. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అశోక్ సార్. మళ్ళీ మనం ఇంకొకసారి మంచి సక్సెస్ స్టోరీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ష్యూర్ అండి. యాహ్!